ఓం శాంతి 19/3/1981 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. విశ్వరాజ్య అధికారిగా ఎలా అవ్వాలి? ఈరోజు బాప్దాద తన కుడి భుజాలను చూస్తున్నారు. తండ్రి యొక్క ఎన్ని అలసిపోని భుజాలు సేవలో తత్పరులై ఉన్నారో చూస్తున్నారు. ప్రతి భుజానికి తమ తమ విశేషత ఉంది. కుడి భుజము అంటే సదా బాప్దాద ఆజ్ఞ అనుసారంగా ప్రతి సంకల్పము ప్రతి అడుగు వేయువారు. తండ్రికి భుజాలుగా అయ్యారు. అందుకే బాప్దాద కూడా తన భుజాలను చూసి హర్షిస్తూ ఉన్నారు. కుడి భుజాలు అందరి చేతిలో ఏముంది? రాజ్య భాగ్యం యొక్క గోళం ఉంది. కృష్ణుడి చేతిలో వెన్నముద్ద చూపిన చిత్రాన్ని కూడా చూశారు. గ్లోబునే వెన్నముద్దగా చూపించారు. అయితే కృష్ణుడు ఒకరే ఒంటరిగా రాజ్యం ఏమైనా చేస్తారా? మీరందరూ తోడుగా ఉంటారు కదా, కనుక అది మీ అందరి చిత్రం కూడా అయింది. ఎందుకంటే అధికారులుగా అయితే ఇప్పుడే అవుతారు. ఇప్పటి అధికారి తనపు సంస్కారం 21 జన్మల వరకు కొనసాగుతుంది. ఇప్పుడు కూడా రాజులే, భవిష్యత్తులో కూడా రాజులుగానే అవుతారు. ఇప్పటి రాజ్య అధికారులే విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. కనుక ఇప్పుడు రాజ్య అధికారులుగా ఉన్నారా? అందరి రాజ్య కార్యాలు బాగా జరుగుతున్నాయా? మీ అందరి రాజ్య పరిస్థితి ఎలా ఉంది? రాజ కర్మచారులందరూ, కార్యకర్తలందరూ నియమ నిబంధనలలో ఉన్నారా? ఇక్కడే ఒకవేళ అప్పుడప్పుడు నియమాలలో ఉండి అప్పుడప్పుడు లేకుంటే అక్కడేం చేస్తారు? అక్కడ కూడా 1-2 జన్మలకు మాత్రమే రాజులుగా అవుతారు. 21 జన్మలకు అవ్వాలి. మరి ఇక్కడ అప్పుడప్పుడు అనేది ఎందుకు? ఇక్కడి సంస్కారమే అక్కడ కూడా ఉంటుంది. అందుకే సదా రాజులుగా అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఆస్ట్రేలియా నివాసులైతే అందరితో పరుగు పందెపు రేసును చేస్తున్నారు కదా. ఏ నంబర్ వరకు చేరుకున్నారు? హృదయ సింహాసనం వరకు బాబా అన్నారు. అందులో కూడా ఏ నంబరు అయినా పురుషార్థం మంచిగా చేస్తున్నారు. మర్యాద పురుషోత్తముల సంస్కారం నింపుకునే లక్ష్యం ఉంచుకోవటంలో బాగున్నారు. సత్యమైన సీతలై గీత లోపల ఉండే మర్యాదలు అనే గీత లోపల ఉండే లక్ష్యంలో మంచి ధైర్యం ఉంచారు. రావణుడి ఆకర్షణలోకి రావడం లేదు కదా. రావణుడి బహురూపాలను బాగా తెలుసుకున్నారా? రావణుడి గురించి కూడా జ్ఞాన స్వరూపులుగా అయ్యారా? జ్ఞానము తక్కువైన కారణంగానే రావణుడు తన వారిగా చేసుకుంటాడు వికారాలు. జ్ఞాన సంపన్నుల ఎదురుగా రావణుడు దగ్గరకు కూడా రాలేడు. భలే బంగారు రూపాన్ని ధరించినా, వజ్రాల రూపాన్ని ధరించినా మీ వద్దకు రాలేదు. ఆస్ట్రేలియాలో రావణుడు వస్తాడా? దాడి చేయుటకు కాదు, నేర్పించుటకు వస్తాడు కదా. రావణుడికి మీరందరూ అర్ధకల్పపు మిత్రులు కనుక మీరంటే రావణుడికి కూడా చాలా ఇష్టం. అందుకే ఆ మాయ నిన్ను వదలాలి అనుకోదు. మరేం చేస్తారు? అతడి మిత్రత్వాన్ని నిభాయించరా? నిభాయించం బాబా అన్నారు. ఇప్పుడు రావణుడు 10 భుజాలతో మీకు 10 రకాలుగా సేవ చేస్తాడు. ఇన్ని భుజాలు సేవలో వినియోగిస్తాడు. 10 భుజాల జోరుతో మీ కొరకు చాలా త్వరగా చాలా సుందరాతి సుందరమైన రాజ్యాన్ని తయారు చేస్తాడు. ఎందుకంటే నేను ఇప్పుడు రాజ్యం చేయలేను అని, రాజ్యం తయారు చేసి ఇవ్వాల్సి వస్తుంది అని రావణుడు కూడా అర్థం చేసుకున్నాడు. ఏదైనా పని చెయ్యాలి అంటే 10 గోర్ల బలంతో చెయ్యాలి అని అంటారు కదా. ఈ ప్రకృతి 5 తత్వాలు, వీటితో పాటు 5 వికారాలు కూడా పరివర్తన చెంది 5 విశేషమైన దివ్య గుణాల రూపంలో మీ సేవ కొరకు వస్తాయి. కనుక రావణుడికి ధన్యవాదాలు తెలపాలి కదా. రావణుడి సైన్యం మీ కొరకు చాలా శ్రమ చేస్తున్నారు. ఎంతమంది లగ్నమై ఉన్నారో చూస్తున్నారా? విదేశాలలో సైన్స్ ద్వారా ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అవన్నీ ఎవరి కొరకు తయారవుతున్నాయి? మా కొరకే అని చెప్పండి. ఆస్ట్రేలియా వారు ధైర్య గుణాన్ని చాలా బాగా చూపించారు. అందుకే బాప్దాదా ఈరోజు విశేషంగా ఆస్ట్రేలియా వారితో పిక్నిక్ చేస్తారు.
ప్రతి స్థానానికి తన తన విశేషత ఉంది. ఇతరులకు అవకాశం ఇచ్చి ఇలాంటి ఛాన్సలర్గా అయినందుకు బాప్దాదా అందరికీ ఒక విశేషమైన బహుమతినిస్తున్నారు. అదేమిటి? విశేషంగా ఒక శృంగారమునిచ్చారు. సదా శుభచింతకులుగా ఉండే తిలకం, కిరీటంతో పాటు ఈ తిలకం తప్పక ఉండాలి. ఆత్మ బిందువు మెరుస్తున్నట్లే మస్తకం మధ్యలో ఈ తిలకపు మణి కూడా మెరుస్తూ ఉంది. మీరంతా శుభచింతక గ్రూప్ కదా. పరచింతనను విడాకులిచ్చే సదా శుభచింతకులు. పరచింతనకంతా విడాకులు ఇచ్చేయాలి. అలాంటి శుభచింతకులు అంటున్నారు బాబా. ఇలాంటి మాట ఏదైనా మీ ముందుకు వస్తే శుభచింతక మణి అనే ఈ బహుమతి సదా స్మృతిలో ఉండాలి. వారిని గురించి అశుభం కోరకుండా. అప్పుడు ఆస్ట్రేలియాలో సదా శక్తిశాలి వైబ్రేషన్లు, శక్తిశాలి సేవ మరియు సదా ఫరిస్తాల సభ కనిపిస్తుంది. శక్తులు పాండవుల సంఘటన కూడా బాగుంది. సేవ చెయ్యాలి అనే ఉత్సాహం కూడా బాగుంది. సేవ అయితే అందరూ చేస్తారు, కానీ సేవలో ఏ సంస్కారాలు లేక సంకల్పాల విఘ్నాలు లేకుండా ఉండుటే సఫలతా స్వరూప సేవ అంటే. ఈ విషయాల వలననే సేవ వృద్ధి చేయుటకు సమయం పడుతూ ఉంది కనుక సదా నిర్విఘ్న సేవాదారులుగా కండి. ఆస్ట్రేలియా నివాసులు ఎన్ని సేవా కేంద్రాలు తెరిచారు. సేవలో ఉమంగం బాగుండాలి. భలే ఎక్కడికైనా వెళ్ళండి, మీ సేవగా భావించి పనిచేయండి. ఇది ఆస్ట్రేలియా వారిది, ఇది జర్మనీ వారిది అని కాదు. మనది బాబా సేవ లేక విశ్వసేవ. దీనినే బేహద్దు వృత్తి, బేహద్దు ఆలోచన అని అంటారు. మీరు బేహద్దు వృత్తి కలవారు కదా. ఎక్కడికి వెళ్ళినా అంతా మీదే. మీరు విశ్వ కళ్యాణకారులు. కేవలం ఆస్ట్రేలియా లేక చుట్టుప్రక్కల వారి కళ్యాణకారులు కాదు. సేవ వృద్ధి చెందుటకు ఈ నియమాలు నిమిత్తంగా చేశారు. మంచి ఉత్తేజంతో సేవను సంభాళించుటకు నిమిత్తంగా ఇలా చేశారు. ఇప్పుడు ఇక ముందుకేం చేయాలి? సేవా కేంద్రాలు, గీతా పాఠశాలలు కూడా తెరిచారు. ఇప్పుడు ఏం చేస్తారు? సూక్ష్మ సేవ బాబా అన్నారు. సూక్ష్మ సేవతో పాటు ఇంకా కొంచెం చేయాలి. ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం స్వాగతం పలికే లాంటి విఐపిని ఆస్ట్రేలియా వారు ఇంకా తీసుకురాలేదు. ప్రభుత్వం వరకు శబ్దము వెళ్ళడము అంటే శబ్దం పెద్దగా రావడం అంటే ప్రసిద్ధి చెందడం. వద్దనుకున్న భారతీయుల చెవుల్లో బలవంతంగానైనా శబ్దము పడాలి. ఇప్పుడు విదేశాలలో ఏ స్థానమైనా ఇటువంటి సేవ చేయాలి. కుంభకర్ణుడి చెవుల్లో అమృతం పోస్తున్నట్లు చిత్రంలో చూపుతారు కదా. ఇటువంటి సేవ జరిగినప్పుడే విదేశీయుల శబ్దం భారతదేశం వరకు చేరింది అని అంటారు. ఇప్పుడు చిన్న చిన్న వాయిద్యాల వరకు చేరారు. పెద్ద విజిల్ మ్రోగించాల్సి వస్తుంది. ఇప్పుడు బాప్దాదా మీ అందరికీ చాలా మంచి బహుమతిని ఇస్తారు. ఇలాంటి శబ్దము వచ్చినప్పుడే జై జై ధ్వనుల సన్నాయి మేళాలు మ్రోగుతాయి. లేకుంటే భారతదేశ కుంభకర్ణులు అంత సులభంగా మేల్కొనేవారు కాదు. ఇప్పుడైతే కేవలం ఇదేమిటి అని అటు ఇటు మసలుతూ గురకలు పెడుతూ ఉన్నారు. ఇప్పుడేం చేయాలో తెలిసిందా? విదేశాలలో ప్రతి స్థానంలో ఇలాంటి ధైర్యవంతులున్నారు. ఈసారి నైరోబీ వారు చాలా బాగా ప్రయత్నించారు, బాగా శ్రమ చేశారు. అఫిషియల్ ప్రోగ్రాం చేసినప్పుడే శబ్దం వ్యాపిస్తుంది. పర్సనల్ ప్రోగ్రాం చేస్తే శబ్దం పెద్దగా వ్యాపించదు. ఇలాంటి సేవ చేసినప్పుడే మహాయజ్ఞము సమాప్తి సమారోహణం చేయగలరు. ఇప్పుడైతే ప్రారంభం చేశారు. శక్తి సేన రెడీ అయినట్లు కనిపిస్తుంది. ముఖము మరియు నడవడికలు రెండూ శక్తి రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. యూనిఫామ్ కూడా బాగుంది. అందరి బ్యాడ్జీలు కూడా బాగా మెరుస్తున్నాయి. బాగా శ్రమ చేశారు. ఆస్ట్రేలియా నివాసులు ప్రారంభంలో ఎంత స్వతంత్ర సంస్కారవంతులుగా ఉండినారో ఇప్పుడు మర్యాదలలో కూడా అంత బాగున్నారు. ఇప్పుడు తండ్రి మధురమైన బంధనంలోకి వచ్చేసారు. అందరూ బాగున్నారు. ఎలాగైతే నగను స్వరూపంలోకి తెస్తారో అలా ఈ నగలు కూడా తయారైపోయాయి, పాలిష్ అయిపోయారు. పాండవులు కూడా మంచి సేవాదారులుగా ఉన్నారు.
గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. ఈ మంత్రంతో సదా సహజంగా సేవ వృద్ధి అవుతూ ఉంటుంది. ఇప్పుడు గౌరవం ఇచ్చుటను నేర్చుకున్నారు, తీసుకొనుట కూడా నేర్చుకున్నారు. గౌరవం ఇవ్వడమే తీసుకోవడం, ఇది సదా గుర్తుంచుకోండి. కేవలం గౌరవం తీసుకుంటే లభించదు, ఇస్తే లభిస్తుంది. అందువలన పరస్పరంలో స్నేహము, ఐక్యత బాగుంటుంది. ఈ మంత్రం పక్కాగా గుర్తుంది కదా. దాదీ దీదీలతో వైర్లెస్ సెట్ మీ వద్ద ఉంది కదా. సెకండ్ కంటే త్వరగా కర్తవ్యం చేయించు చోటికి వైర్లెస్ ద్వారా ఆదేశాన్ని ఇవ్వగలరు. ఎందుకంటే ఎంతగా సేవ వృద్ధి చెందుతూ అవుతోంది. అప్పుడు ఈ పత్ర వ్యవహారము, లెటర్సు, టెలిగ్రామ్, టెలిఫోన్ మొదలైనవి ఏం చేయగలవు. ఈరోజు ఇది బాగుంటుంది, రేపు పని చెయ్యదు, సైన్స్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు మొత్తం సేవనంతా ఎలా నడపగలరు. దీనికై సాధనాలు చేసుకోవాల్సి పడుతుంది. హాలు కూడా నిర్మిస్తారు, బండారా కిచెన్ కూడా నిర్మించారు. ఇది వచ్చే వారికి సరిపోతుంది. కానీ నలువైపులా సేవా కేంద్రాల ఇంత విస్తారాన్ని ఎలా హ్యాండిల్ చేయగలరు. అందరిని ఇక్కడికి పిలుస్తారా. ప్రజలైతే క్యూలో వస్తారు, వారసులు క్యూలో రారు కదా. అందుకే విశేషంగా సెకండ్లో కర్మాతీత స్థితి ఆధారంతో మీరు సంకల్పం చేస్తూనే అక్కడికి ఎలా చేరుతుంది అంటే, మీరు మాట్లాడుతూ ఉంటే అక్కడ వారు వింటున్నట్లు చేరుతుంది. ఇలాంటి అనుభవాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఆ సమాచారాలు కూడా ఇలా ఇక్కడ అనుభవాలు జరిగాయి అని వార్తాపత్రికలలో వస్తాయి. సాక్షాత్కారాలు కూడా అవుతాయి, మరియు సంకల్పాల సిద్ధి కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ విశేషత కూడా వస్తూ ఉంటుంది. మహారథుల పురుషార్థం విశేషంగా ఈ అభ్యాసం చేయటమే. ఇప్పుడిప్పుడే కర్మయోగం, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితి. ఒకే స్థానంలో నిల్చొని ఉన్న నలువైపులా సంకల్పాల సిద్ధి ద్వారా సేవలో సహయోగులుగా కాగలరు, అవుతారు కూడా. చాలా సమయం ఇవ్వాల్సి వస్తుంది. ఎంత సమయం ఇస్తారో అంత అందరి వద్ద ఖుషి గనులు నిండుతూ ఉంటాయి. మీ సమయం ఇవ్వడము అంటే సంతోషాల ఖజానాను నింపుట. ఇతరుల సంతోషాన్ని చూసి ఇంకా వారికి ఉమంగ్ ఉత్సాహాలను ఇవ్వాలి అనే సంకల్పం వస్తుంది. అందరూ బాగానే అనుభవం చేస్తున్నారు. సమయం తప్పక ఇవ్వవలసిందే. కానీ సమయపు సఫలత 1000 రెట్లు ఎక్కువైపోతుంది. అందుకే అందరికీ మధువనపు ఆకర్షణ రోజు రోజుకి ఇంకా పెరుగుతూ వెళ్తుంది. ఇది నిమిత్తాత్మలైన మీ సేవా ఫలం. ఆస్ట్రేలియాలోని భిన్న భిన్న సేవా కేంద్రాల నుండి వచ్చిన సోదరీ సోదరులతో అవ్యక్త బాప్దాద మధుర మిలనం. 1వ గ్రూప్. ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ అవుతూ ఉందా. స్వయాన్ని ఇటువంటి పదమాపదం భాగ్యశాలురుగా అనుభవం చేస్తున్నారా. మొత్తం రోజులు ఎన్ని పదమాలు జమ అవుతాయి లెక్కించగలరా. పాండవులంతా కలిసి సేవలో వృద్ధి తెస్తున్నారు. ఇది చాలా బాగుంది. సదా పరస్పరం ఒకరికొకరు సంతుష్టంగా ఉన్నారా. అందరూ సదా ఐకమత్యంగా ఏకరసంగా ఉన్నారా. ఇది కూడా ఒక చాలా మంచి ఉదాహరణ. ఒకరు చెప్తే రెండవ వారు అంగీకరించుట, ఇదే సత్యమైన స్నేహానికి రెస్పాన్స్. ఇటువంటి ఉదాహరణను చూసి ఇతరులు కూడా సంపర్కంలోకి వచ్చేందుకు ధైర్యం ఉంచుతారు. సంఘటన కూడా సేవా సాధనంగా అవుతుంది. ఒకే తండ్రి, ఒకే మతం, ఇదే సంస్కారం ద్వారా సత్యుగంలో ఒకే రాజ్య స్థాపన చేస్తారు. నిర్విఘ్న సేవ జరుగుతూ ఉంది కదా. ఎలాంటి గొడవలు లేవు. వీరి ఐక్యత బాగుంది అని ఐక్యతతో ఘెరావ్ చేశారు అని, నలువైపులా చుట్టుముట్టారు అంటే సెంటర్స్ ఏర్పాటు చేశారు అని. మాయ గమనించింది అంటే వచ్చేందుకు ధైర్యం చేయదు. ఒక్కొక్కరు స్వయాన్ని సేవకు నిమిత్తులము అని భావించి నడుస్తున్నారు. ఒక్కరు కాదు, అందరూ నిమిత్తులే. తండ్రి నిమిత్తంగా చేశారు అనే స్మృతి ఉంటే సఫలత జరుగుతూ ఉంటుంది. మనన శక్తి ద్వారా స్వస్థితి కూడా శక్తిశాలిగా అవుతూ పోతుంది. 2వ గ్రూప్తో సదా స్వయాన్ని నిర్బంధన్ ఆత్మగా, ఎలాంటి బంధనాలు లేనటువంటి ఆత్మగా అనుభవం చేస్తున్నారా. ఎలాంటి బంధనము అనుభవం కావడం లేదు కదా.
జ్ఞాన సంపన్న శక్తితో బంధనాలను సమాప్తం చెయ్యలేరా? జ్ఞానంలో లైట్ మైట్ రెండు ఉన్నాయి కదా. జ్ఞాన సంపన్నులు బంధనంలో ఎలా ఉండగలరు? ఎలాగైతే రాత్రి పగలు కలిసి ఉండవు, అలా మాస్టర్ జ్ఞాన సంపన్నులు బంధనాలు రెండు కలిసి ఉండలేవు. జ్ఞాన సంపన్నులు అంటే నిర్బంధనులు. గతం గతః, క్రొత్త జన్మ జరిగిన తర్వాత గత సంస్కారాలు ఇంకా ఎందుకు ఇమర్జ్ చేస్తారు? బ్రహ్మకుమార్ కుమారీలకు బంధనాలు ఎలా ఉంటాయి? బ్రహ్మబాబా నిర్బంధనులు కనుక పిల్లలు బంధనాలలో ఎలా ఉండగలరు? అందుకే సదా నేను మాస్టర్ జ్ఞాన సంపన్న ఆత్మను అనే స్మృతిలో ఉండాలి. తండ్రిలాగా పిల్లలు ఉండాలి. మూడవ గ్రూప్తో సదా సఫలత మా జన్మసిద్ధ అధికారము అనే నశ ఇంత ఉందా? సఫలత వస్తుందా అంటే విజయం పొందుతానా లేదా అనే ప్రశ్నే లేదు. సఫలతామూర్తిని అనే నశ ఉంటుందా? మాస్టర్ శిక్షకులు అయ్యారు కదా, ఎలా తండ్రికి శిక్షకుని యోగ్యతలు ఉన్నాయో అలా మాస్టర్ శిక్షకులకు కూడా ఉంటుంది కదా. తండ్రి సమానంగా అయ్యారు కదా. అవును బాబా అన్నారు. ఈ అవును అవును అనే పాట అయితే బాగా పాడారు. తండ్రి గుణాలు అందరికీ వినిపించి నాట్యం చేస్తూ చేయిస్తారు అని దీని ద్వారా ప్రూఫ్ అవుతుంది. కుమారీలను చూసి బాప్ దాదా చాలా సంతోషిస్తారు. ఎందుకంటే వారు త్యాగం చేసి తపస్వీలుగా అయ్యారు. పిల్లల త్యాగము ధైర్యం చూసి, తపస్సులో ఉత్సాహాన్ని చూసి బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు. తండ్రిని భక్తులు మహిమ చేస్తారు, కొనియాడతారు, కానీ తండ్రి పిల్లల మహిమ చేస్తారు. మాలను మీరు ఎన్ని జన్మలు స్మరించారు, దానికి బదులుగా ఇప్పుడు తండ్రి పిల్లల మాలను స్మరిస్తూ ఉన్నారు. తండ్రి ఏ సమయంలో మాలను స్మరిస్తారో మీరు చూస్తున్నారు. అమృత వేళలో బాబా అన్నారు. కనుక తండ్రి మాల స్మరించు సమయంలో మీరు నిద్రపోరు కదా. నిద్రపోతున్నారా? శక్తులైతే నిద్రించే వారిని మేల్కొల్పేవారు. స్వయం వారే ఎలా నిద్రిస్తారు? రిజల్ట్ బాగుంది. సర్టిఫికేట్ లభించడం కూడా అదృష్టమే. ఆస్ట్రేలియా వారికి మంచి సర్టిఫికేట్ లభిస్తున్నది. మీ పూల తోటను నిశ్చయము మరియు ధైర్యం అనే నీటితో తడుపుతూ ఉంటే, ఇదే నీరు నిశ్చయము ధైర్యం వృద్ధి చెందుతూ ఉంటారు, వృద్ధి జరుగుతూ ఉంటుంది. డాక్టర్ నిర్మలా బెహన్తో ఆస్ట్రేలియా ఇన్ఛార్జ్ వీరు ఇప్పుడు ప్రస్తుతం లేరు. బాప్ దాదా ఎంత మహిమ చేసినా అది తక్కువే. మీరు ఇలాంటి మహిమ యోగ్య రత్నం పేరు వంటి నిర్మాణ చిత్త గుణంతో నిర్మల గుణంతో విజయులుగా అయ్యారు. సహనశక్తి మరియు ఎదిరించే శక్తి ఆధారంపై అన్ని స్థానాలను నిర్విఘ్నంగా చేశారు. బాప్ దాదా ప్రత్యక్ష ఫలాన్ని చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు. అందుకే సదా మీరు విశేషాత్మల లిస్టులో ఉన్నారు. సదా తండ్రి సహాయం లభిస్తూ ఉంటుంది, ఇంకా లభిస్తూనే ఉంటుంది. విశేషంగా మీ మస్తకంపై సదా తండ్రి చేయి ఉంటుంది. సదా ఈ చిత్రాన్ని మీ వద్ద ఉంచుకోండి. బాబా చేయి మీ తలపైన ఉండే చిత్రం సర్వదైవీ పరివార స్నేహము మరియు సర్టిఫికేట్ కూడా ఉంది. అచ్చా, ఓం శాంతి.